అతుల్ సుభాష్ ఒక టెక్కీ ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి గల కారణం పెళ్ళాం పెట్టినటువంటి వేధింపులు తట్టుకోలేక. మనం జనరల్గా భర్త వేధింపులు తట్టుకోలేక భార్యలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎక్కువగా మాట్లాడడానికి అలవాటు పడిన వాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఈ అలవాటు పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతే వాళ్ళని ఫెమినిస్టులు అంటారు. ఈ ఫెమినిస్టుల్లో కూడా తీవ్రవాదులు ఉన్నారు, అంటే తీవ్రంగా వాదించేవాళ్ళు. వాళ్ళకి ఇంకేం కనబడదు, జల్లెడ బట్టి 24 గంటలు మగాళ్ళని తిట్టడమే. రెండు వైపులా ఇక్కడ న్యాయాన్యాయ విచక్షణ అనేది అవసరం ఉంది. టెక్కీ అతుల్ సుభాష్ మరణానంతరం, ఆత్మహత్య అనంతరం చాలామంది ఒక రకమైనటువంటి వెకిలి పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, సోకాల్డ్ ఫెమినిస్టులు. ఇలాంటి ఇష్యూస్ని ఎక్కువగా హైలైట్ చేయడం వల్ల ఆడవాళ్ళ మీద ఇంకా దారుణాలు పెరిగిపోతాయి. అతనేదో చనిపోయాడు ఆయన ఇష్టానికి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చాలా లైటర్ వేలో తీసుకుంటారు. అంటే మగవాళ్ళ బాధలు, వాళ్ళకున్నటువంటి సమస్యలు మనం కన్సిడరేషన్లోకి తీసుకోకూడదా? కేవలం స్త్రీలేనా? ఇక్కడ కేవలం స్త్రీ కేవలం పురుషుడు అనే వాదనే రాకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సమానమే. చట్టం ముందు వీరిరువురికి న్యాయం జరగాలి. ఎవరి వలన ఎవరు బాధింపబడినా, ఎవడైతే నిందితుడు దోషి ఉంటాడో వాడికి శిక్ష పడాలి. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఇదే కదా లైను. సరే, అతుల్ సుభాష్ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉంది. ఆయన తాలూకా అంటే చనిపోయే ముందర ఒక గంటన్నర నిడివిగల వీడియోని రిలీజ్ చేశాడు. ఓ 40 పేజీల లేఖను రాసిపెట్టాడు. అందులో కొన్ని పాయింట్స్ మాత్రం కలచివేస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ టెక్కీ సుభాష్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆమె ఇతను ఒక ఏటీఎం మిషన్ లాగా వాడింది, ఒక మనిషిలాగా చూడలేదు. పిండుకున్నోడికి పిండుకున్నంత అన్నట్లుగా ఆఖరికి అతడి చావుని కూడా హేళన చేసేసి ఈరోజు ఇంత వైరల్ అయిపోయిన తర్వాత మొత్తం తట్టబుట్ట సర్దుకొని పారిపోయారనుకోండి, అది వేరే విషయం. ఇంతకీ ఎందుకు ఇంత హైలైట్ అయింది అనే విషయానికి వస్తే, అతడు లేఖలో రాసినటువంటి కొన్ని అంశాలు లేదా వీడియోలో చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూడండి. కేసు తేలే వరకు నా అస్థికలు నిమజ్జనం చేయకండి, నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలు కోర్టు దగ్గర మురికి గుంటలో పారేయండి. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు, ఒక న్యాయాధికారి, ఇక్కడ ఒక న్యాయాధికారి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏ విధంగా ఆ జడ్జి వెకిలిగా ఈయన్ని చూసి నవ్విందో కోర్టు ప్రాంగణంలో, అది ఇతరుగాడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఇంకెంత బలోపేతం చేసిందో మనం ఈ వీడియో పూర్తయ్యే లోపల అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళందరి వలన, వీళ్ళు పెట్టిన హింస అవమానాల వలన ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతుల్ తన లేఖలో వ్రాసి చెప్పడం జరిగింది. ఈ ఏటీఎం శాశ్వతంగా మూతబడింది. భారత్లో మగవారిపై చట్టపరమైన మారణకాండ జరుగుతోంది. అంటే లీగల్గా ఉన్నటువంటి లొసుగులను బేస్ చేసుకొని కొంతమంది స్త్రీలు పురుషుల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇంకేమన్నాడు ఆయన, ఇంకా న్యాయం జరగాల్సి ఉంది అని ఇంగ్లీష్లో వ్రాసి జస్టిస్ ఈజ్ డ్యూ, దాని పక్కనే చనిపోయే ముందు తాను చేయాలనుకున్న పనుల చెక్లిస్ట్ కవర్ బోర్డుపై అతికించి వాటిలో అన్ని పనులు చేసినట్లుగా టిక్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అతుల్. దీంతో ఈ విషయం వైరల్గా మారింది. ఎందుకంటే తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పెట్టాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కేసును కూడా నమోదు చేశారు. అతుల్ సోదరుడు వికాష్ కుమార్ క్రైమ్ నెంబర్ 0682 క్రింద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో అతుల్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా సింఘానియా, బావమరిది అనురాగ్ సింఘానియా, వరుసకు మామ అయ్యే సుశీల్ సింఘానియా, ఈ పేర్లన్నింటినీ కూడా ఆరోపితుల లిస్టులో చేర్చారు. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో ఒక జడ్జి పేరును కూడా అతుల్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నప్పటికీ వికాస్ ఫిర్యాదులోనూ ఎఫ్ఐఆర్లోనూ ఆ జడ్జి పేరును రాయలేదు. ఎందుకంటే వాళ్ళు తోపులు. ఇప్పుడు కోర్టులు, జడ్జిలు వీళ్ళందరూ కూడా చట్టానికి అతీతులు. ఇప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడడానికి లేదు, మన చట్టాలు అలా ఏడిచచ్చున్నాయి. కానీ ఇక్కడ జడ్జి చేసినటువంటి అవమానం గురించి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక డిసెంబర్ 9 తెల్లవారుజామున తనకు ఆత్మహత్య సమాచారం అందినట్లుగా అతుల్ సోదరుడు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాదు అతుల్ తన లేఖ ఏదైతే ఉందో దాన్ని ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. క్లియర్గా అర్థం కావడానికి ట్విట్టర్లో ఒక థ్రెడ్ చూశాను. ఆ పేరు అవన్నీ, ఆ డీపీ అవన్నీ ఇగ్నోర్ చేయండి. జస్ట్ మనం ఇక్కడ కంటెంట్ చూద్దాం. అతుల్ సుభాష్ ఎలా చనిపోయాడు, తన భార్య ఏం చేసింది అని కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా మీమ్ పేజ్ అనుకుంటా ఇది, దాంట్లో చెప్పాడు. అతుల్ సుభాష్ ఎందుకు చనిపోయారు, తన వైఫ్ ఏం చేసింది, ఇన్జస్టిస్ ఫర్ మెన్. 34 సంవత్సరాల అతుల్ సుభాష్ బెంగళూరులో ఏఐ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు.
మంజునాథ్ లేఅవుట్ మహారాష్ట్రలో ఆయన ఫ్లాట్లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆయన నేటివ్ ఉత్తరప్రదేశ్. చనిపోయే ముందు 24 పేజీలను ఇక్కడ పెట్టారు. 40 పేజీల సూసైడ్ నోట్ని రాసి అలాగే గంటన్నర నిడివి ఉన్నటువంటి వీడియోని రికార్డ్ చేసి ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఇండియన్ ప్రెసిడెంట్ గారికి ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, అలా చాలామందికి కూడా మెయిల్ చేశాడు. 2019లో ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో మ్యాచ్ చూసి అతుల్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020 వాళ్ళకి బాబు పుట్టాడు. వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఇతని దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకున్నారు. అవి టోటల్గా చాలా లక్షల రూపాయల సొమ్ము. ఇంకా అమౌంట్ అడిగితే అతను ఇవ్వలేకపోయాడు. 2022లో అతుల్ అండ్ అలాగే అతని ఫ్యామిలీ మీద మల్టిపుల్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ మర్డర్, అన్యాచురల్ సెక్స్, చూసారా, ఇవన్నీ కూడా చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని ఇబ్బంది పెట్టినటువంటి వైనమే. వీటన్నింటి బేస్ చేసుకొని కేసు వేసింది సదరు ఆ భార్యామణి. అతను 10 లక్షల రూపాయలు కట్నం డిమాండ్ చేశాడు. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆమె ఫాదర్ హార్ట్ అటాక్తో చనిపోయారు అని ఎలిగేషన్స్ వేసింది వైఫ్. ఎవరు? ఈ అతుల్ అనే వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 10 లక్షల రూపాయలు కట్నం డిమాండ్ చేశాడంట. కానీ ఆమె ఫాదర్ లాంగ్ టర్మ్ ఇల్నెస్తో సఫరింగ్ అని కోర్టులో ఆమెని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చెప్పింది. ఆమె ఫాదర్కి 10 సంవత్సరాలుగా ఎయిమ్స్లో హార్ట్ డిసీజ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని కూడా చెప్పింది. సో ఈ కేసు విత్డ్రా చేద్దాం అనుకుంది వైఫ్, కానీ తీసుకోలేదు. ఈ కేసు 2 years జరిగింది. 120 కోర్టు డేట్స్ ఇచ్చారు అతుల్కి. ₹1,00,00,000 ఇస్తే కేసు సెటిల్ చేస్తామని చెప్పేసి వైఫ్ అలాగే ఆమె ఫ్యామిలీ అతుల్ని డిమాండ్ చేసిందంట. ఆ తర్వాత ₹3 కోట్ల ఇంక్రీజ్ చేశారు. అంటే మేబీ అతను ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా, ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడేమో. తక్కువ అడిగేసామని చెప్పేసి మరికొంచెం ఇంక్రీజ్ చేసి ₹3 కోట్ల డిమాండ్ చేశారంట. కోర్టులో చాలామంది మెన్ ఇలా ఫాల్స్ కేసెస్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అని అతుల్ చెప్తే, మరి నువ్వెందుకు ఇంకా చనిపోలేదు అని వైఫ్ అనిందంట. చూసారా, దానికి జడ్జి రీతా, సోకాల్డ్ జడ్జి గారు రీతా గారు ఈ మాటకి గట్టిగా నవ్విందంట. అందులో ఏమి కామెడీ కనిపించిందో మరి ఆవిడ గట్టిగా నవ్విందంట. అంటే కోర్టు హాల్లో డిస్కషన్స్ ఇవి. ఆమెని రూమ్ నుంచి వెళ్ళిపో అని చెప్పింది నవ్వి. ఎందుకంటే ఈ ₹3 కోట్ల డిస్కషన్ ఆమెకి టెంప్టింగ్గా అనిపించిందేమో మరి. ఆ తర్వాత నాకు 5 లక్షలు ఇవ్వు, నేను కేసు సెటిల్ చేస్తా అని జడ్జ్ అతుల్ని అడిగిందంట. చూడండి. తర్వాత వైఫ్ వాళ్ళ మదర్ అతుల్ని, ఎందుకు నువ్వు ఇంకా చనిపోలేదా అని అడిగిందంట. నేను చనిపోతే మీకు డబ్బులు ఎలా వస్తాయి అని అతను అడిగితే, తర్వాత మీ పేరెంట్స్ని టార్చర్ చేస్తాం, వాళ్ళు కూడా ఇవ్వకపోతే నెక్స్ట్ చనిపోతారు వాళ్ళు కూడా, అప్పుడు మీ డబ్బులంతా కూడా ఆటోమేటిక్గా నీ వైఫ్వే కదా అని చెప్పింది. పక్కా ప్లానింగ్తో దారుణంగా అతుల్ వెంట పడి అతని ప్రాణాలు తీశారు. సో అది ఆత్మహత్య కాదు, హత్య. ఒకరిని చనిపోయేలాగా ప్రేరేపించడం అనేది హత్యతోనే కదా సమానం. అతని వైఫ్ 2021లో వెళ్ళిపోయిన తర్వాత నుంచి వాళ్ళ బాబుని అసలు చూడనివ్వలేదు. నేను ఎంత ఎక్కువ కష్టపడి వర్క్ చేసి డబ్బులు ఎర్న్ చేస్తే అంత ఎక్కువ నన్ను అండ్ నా ఫ్యామిలీని హరాస్ చేస్తారు వాళ్ళు. ఈ లీగల్ సిస్టమ్ మొత్తం దగ్గరుండి ఎంకరేజ్ చేస్తుంది ఎవరిని హరాస్ చేసే వాళ్ళని, బాధితుల్ని కాదు, ఈ నిందితుల్ని లేదా దోషుల్ని, దుర్మార్గుల్ని. ఇదంతా జరగకూడదు అంటే నేను ఉండకూడదు, అందుకే చనిపోతున్నా. ఇప్పుడు మనీ ఉండవు, నా పేరెంట్స్ అండ్ బ్రదర్ని ఎవరు హెరాస్ చేయలేరు, నేను నా బాడీని డిస్ట్రాయ్ చేశాను కానీ నా ఫ్యామిలీ మొత్తంని కూడా సేవ్ చేశాను అని నమ్ముతున్నా అని సూసైడ్ నోట్లో అతుల్ రాశాడు. వైఫ్కి ఎసెన్చర్లో మంచిగా ఎర్నింగ్ ఇచ్చే జాబ్ ఉంది, అయినా కూడా చైల్డ్ మెయింటెనెన్స్ కోసం మంత్లీ ₹2 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిందంట. అతను చెప్పే మాటలు కోర్టు ఏమీ వినకుండా మంత్కి ₹80,000 ఇవ్వాలని చెప్పింది వైఫ్కి. మగాడికి ఈక్వల్ రైట్స్ అనేది జోక్ అయిపోయింది ఈ రోజుల్లో అనేది ఈ థ్రెడ్ సారాంశం. యాక్చువల్గా కోర్టు చెబుతున్నటువంటి కీలక మార్గదర్శకాలు ఏంటి ఇలాంటి కేసుల్లో అంటే, ఇలాంటివి ఏమన్నా డిస్కషన్స్కి వస్తే పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఇరుపక్షాల యొక్క ఆర్థిక సామాజిక హోదాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిడ కూడా జాబ్ చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ₹80,000 ఇవ్వాలి? సో ఇరుపక్షాల ఆర్థిక సామాజిక హోదాలను పరిగణలోకి తీసుకోవాలి, ఈ భార్యాబిడ్డల అవసరాలను చూసుకోవాలి, ఇరుపక్షాల విద్యార్హతలు ఉద్యోగ హోదాలు చూడాలి, కేసు వేసిన వ్యక్తి సొంత సంపాదన ఆస్తుల్ని పరిగణలోకి తీసుకోవాలి కేసు వేసిన వ్యక్తి. అలాగే వివాహ బంధంలో ఉన్న వేళ ఆ మహిళ అనుభవించినటువంటి లగ్జరీస్, జీవన ప్రమాణాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవన్నీ కూడా ఖర్చులే కదా, పెట్టిందే కదా.
కుటుంబ బాధ్యతల కోసం వదులుకున్న ఉపాధి అవకాశాలు అవేవన్నా ఉంటే కూడా పరిగణలోకి తీసుకోవాలి. భర్త ఆర్థిక సామర్థ్యం, సంపాదన, నిర్వహణ ఖర్చులు, అప్పులను పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఆమె పెట్టినటువంటి ఆ అక్రమ కేసు నుంచి బయటపడేవాడు అతుల్. కానీ అక్కడ జడ్జి వెటకారంగా నవ్వటం, 5 లక్షల రూపాయలు ఆమె కూడా అడిగిందని చెప్పేసి వార్తల ద్వారా మనకు తెలుస్తోంది. సో ఇవన్నీ జరగడంతో ఇంకా ఆయనకి హోప్లెస్ అయిపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, కానీ ఆ నిర్ణయానికి ఉసుగొలిపేలాగా నిరంతరం వేధించింది మొత్తం సిస్టమ్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మగాళ్లకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఏడుస్తారు, వాళ్ళకు కూడా కన్నీళ్ళు ఉంటాయి. వాటిని అర్థం చేసుకునేటటువంటి చట్టపరమైన వ్యవస్థ, రక్షణ కూడా ఉండాలి అని మనందరికీ కామెడీగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు భార్య బాధితుల సంఘం అని. హాస్యమైనప్పటికీ లోపల వ్యధ చెందుతూ నలిగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ఇక్కడ స్త్రీలు ఎక్కువగా అణచివేయబడుతూ ఉన్నారు, వాళ్ళని దారుణంగా హింసిస్తూ ఉన్నటువంటి దుర్మార్గులు ఉన్నారు, అది కాదనలేము. అక్కడ వాళ్లకు న్యాయం ఎలా జరగాలో ఇక్కడ వీళ్ళకి కూడా అదే న్యాయం జరగాలి. ఇది ఇక్కడ మనం అందరం కూడా అంగీకరించాల్సిన విషయం అంటున్నా. అంతేగాని ఇలాంటి ఇష్యూస్ని హైలైట్ చేస్తే ఇంకా స్త్రీల మీద దాడులు జరుగుతాయని ఈ సోకాల్డ్ ఫెమినిస్టులందరూ వీరవిహారం చేయటం నిజంగా శోచనీయం. వాళ్ళందరినీ నేను తీవ్రవాదులుగానే ప్రకటిస్తాను. తీవ్రంగా వాదించే వాళ్ళని, తీవ్రవాదులు అంటే ఇంకింకా మీనింగ్ తీసుకోవద్దు. సో చివరిగా అతుల్ రాసినటువంటి లేఖలో మరిన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ గత కేసుల వివరాలు, వాట్సాప్ చాట్లో స్క్రీన్ షాట్లు, కొన్ని ఫోటోలు, ప్రతి పేజీలో కూడా జస్టిస్ ఈజ్ డ్యూ, న్యాయం అనేది ఇంకా పెండింగ్లో ఉంది అనే విషయాన్ని హెడ్డింగ్ చేసి పెట్టారు. తన డబ్బు తీసుకుని తిరిగి అదే డబ్బుతో తన కుటుంబంపై యుద్ధం చేయడాన్ని ఇక అనుమతించబోనని కోర్టులో లంచం అడిగారు, కానీ దానికి సంబంధించిన అలాంటి అవినీతిలో పాల్పడదలుచుకోలేదని ఆ లేఖలో రాశారు. మెయింటెనెన్స్ రూపంలో తన డబ్బు దోచుకోవడానికి తన పిల్లల్నే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. మిగతా ఆరోపణలు ఏంటంటే అతుల్పై ఆయన భార్య పెట్టినవి మొత్తం 6 కేసులు అంట. వాటిని తొందరగా విచారించాలంటూ హైకోర్టులో వేసిన 2 పిటిషన్లు, అదనపు నగదు కోసం హైకోర్టులో వేసినటువంటి మరో పిటిషను, మొత్తం 9 పిటిషన్ల వివరాలు ఇవన్నీ కూడా లేఖలో జమ చేశాడు ఆయన. 2 సందర్భాల్లో తన భార్య తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందంటూ కొన్ని సంభాషణలు ఈ లేఖలో పెట్టారు. ఇందులో ఒకటి జడ్జి సమక్షంలోనే జరిగిందని ఆరోపించారు. వారి సంభాషణలన్నీ హిందీలో వివరంగా రాశారు. కోర్టులో సిబ్బంది, న్యాయాధికారి డబ్బు డిమాండ్ చేశారన్న వివరాలు ఉన్న ఆరోపణలు, అక్కడి సిబ్బంది, న్యాయాధికారి పేర్లను, వారు డిమాండ్ చేసిన మొత్తాలను రాశారు. జాన్పూర్ కోర్టు తీర్పుపై ప్రశ్నలు, తీర్పులో అంశాలపై తన అభ్యంతరాలు సుదీర్ఘంగా రాశారు. ఈ విభాగంలో మొత్తం 17 పాయింట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ఫాలో కాలేదని, భరణం ఎంతన్న నిర్ణయం సక్రమంగా జరగలేదని, జడ్జి ఏకపక్షంగా వ్యవహరించారని, ఇలాంటివెన్నో ఆరోపణలు ఉన్నాయి. తన తరపున పిటిషన్లు పక్కన పెట్టి ఆవిడ పిటిషన్లే అంగీకరించారని ఆరోపణలు చేశారు. కొడుకును చూడనివ్వలేదని, కోర్టు కూడా ఆ దిశగా సాయం చేయలేదని అన్నారు. కేసు సెటిల్మెంట్కు ముందు ₹1,00,00,000, తర్వాత 3 కోట్లు డిమాండ్ చేశారని, 3 ఏళ్లుగా బాబుతో మాట్లాడనివ్వలేదని, బాబు ఖర్చుల కోసం మాత్రం నెలకు ₹2,00,000 డిమాండ్ చేశారని చెప్పారు. హత్యాయత్నం, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కేసులు వంటి తప్పుడు కేసులు తనపై పెట్టారన్నారు. కేసును మొత్తం 120 సార్లు వాయిదాలు వేశారంట. స్వయంగా 40 సార్లు బెంగళూరు నుంచి జాన్పూర్ వెళ్ళొచ్చాడంట ఈయన. తన వృద్ధ తల్లిదండ్రులు బీహార్ నుంచి, తన సోదరుడు ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చిందన్నారు ఈ కేసు విషయంలో. ప్రతి చిన్న సందర్భానికి, అంటే ఏదైనా పూజ జరిగితే 6 చీరలు, ₹10 లక్షల విలువైన ఆభరణాలు డిమాండ్ చేసేవారన్నారు. తన నుంచి ₹16 లక్షలు తీసుకుని మరో ₹50 లక్షల ఇంటి నిర్మాణం కోసం అడిగారన్నారు. ఇవ్వను అన్నప్పుడల్లా గొడవేనన్నారు. తన కుటుంబంపై భార్య కుటుంబం చేసినటువంటి ఆరోపణల వివరాలు ఇచ్చారు. కోర్టుల పనితీరు, కోర్టుల్లో అవినీతి, ఉన్నత స్థాయి న్యాయమూర్తులపై కొన్ని ఆరోపణలు, మహిళలకు అనుకూల చట్టాలు, తన భార్య తప్పుడు సమాచారంతో కేసులు వేసిన కోర్టులు చర్యలు తీసుకోకపోవడం, జడ్జి ప్రవర్తన, ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రాశారు. బాబు, నువ్వు ఏదో ఒక రోజు ఈ లేఖ చదివి అర్థం చేసుకుంటావని ఇదంతా రాస్తున్నాను అంటూ తన కుమారుడిని ఉద్దేశించి కూడా రాశారు. ఇది మాత్రం చాలా బరువైన లైన్. సో అది మొత్తంగా ఉన్నటువంటి సమాచారం. అతుల్ సుభాష్ ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి కథ. అతడికి లేదా అతని లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందనేది నేనైతే ఆశించట్లేదు. అందుకనే జస్టిస్ ఇస్ డ్యూ అనే టైటిల్ ఏదైతే హెడ్డింగ్ పెట్టారో ఆయన, అది 100% అదే జరుగుతుంది. ఆయన ఒక మాట కూడా అన్నాడు, ఒకవేళ తనకు జస్టిస్ జరగకపోతే తన అస్థికల్ని ఆ కోర్టు దగ్గర ఉన్నటువంటి మురుగునీళ్ళలో పడేసేయండి తప్ప వాటిని నిమజ్జనం ఎక్కడ చేయకండి అని చెప్పేసి చెప్పాడు. సో ఇదంతా కూడా ఇంత సుదీర్ఘంగా వివరించడానికి గల కారణం ఏంటంటే, మగవాళ్ళకి కూడా బాధలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, వారికి కూడా న్యాయం జరగాలి, చట్టపరంగా వారికి కూడా రక్షణ కల్పించాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.